उप मुख्यमंत्री मल्लू भट्टी विक्रमार्क बोलते हुए परियोजना के लिए आवश्यक भूमि एवं अन्य सुविधाओं के निर्माण के लिए स्थानीय जनप्रतिनिधि एवं अधिकारी जितनी जल्दी प्रस्ताव भेजेंगे उतनी जल्दी पावर प्लांट का काम शुरू हो सकेगा। पावर प्लांट की स्थापना के संबंध में उन्होंने कल मुख्यमंत्री रेवंत रेड्डी से चर्चा की और सिद्धांत की घोषणा करने का निर्णय लिया। इंदिरम्मा का राज्य आएगा, मैंने पीपुल्स मार्च पदयात्रा में स्पष्ट रूप से कहा था कि रामागुंडम एक बिजली संयंत्र बनाया जाएगा। मैं आज इसकी घोषणा कर रहा हूं। चुनाव से पहले स्थानीय कांग्रेस नेताओं ने रामागुंडम पावर प्लांट के निर्माण को लेकर लोगों से वादा किया था और आज वे इसे पूरा कर रहे हैं। 1971 में स्थापित रामागुंडम आरटीएस 20 संयंत्र ने 50 वर्षों तक राज्य और देश की सेवा की। तकनीकी कारणों से इस परियोजना को बंद करना पड़ा। इस परियोजना से स्थानीय लोगों की भावनाओं को समझते हुए हमने यहां फिर से पावर प्लांट बनाने का निर्णय लिया है। अगर विधायक आगे आए और 300 गज जमीन दिखाएं तो हम विधानसभा क्षेत्र के केंद्र में अंबेडकर नाले केंद्र बनाएंगे। ఈ ప్రాంత సమస్యలన్నీ చెప్పినప్పుడు నేనున్నానని ప్రభుత్వం వస్తే అన్ని పనులు చేపిస్తామని చెప్పిన శ్రీధర్ అన్న ఇలా ప్రతిరోజు శాసనసభ్యుడిగా ఎన్నుకున్న తర్వాత ఈ ప్రాంతానికి కావాల్సిన అభివృద్ధి పనులలో దాంతో పాటు రామగుండంలో 1x800 కావాలి, మా ప్రాంతానికి లిఫ్టులు కావాలి, రామగుండానికి పూర్వ వైభవం కావాలి అని అనేక మార్లు చెప్తా ఉంటే పొద్దున సాయంత్రం కలపడ్డప్పుడు చెప్తా ఉన్నా అతన్ని విసిగించినా విసుక్కోకుండా మన ప్రాంత ప్రజల గుండె చప్పుడు ఆ చివరి కోరిక మన యొక్క కళ మన ప్రాంతానికి వెలుగులు తేవాలని ఒక ఆలోచన ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరి మనోభావాలు తెలిసిన వ్యక్తిగా ఎప్పటికప్పుడు సహకరిస్తూ మరి బట్టన్న కూడా చెప్తా ఉంటే పదే 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 వారికి చెప్పి ముఖ్యమంత్రి గారికి చెప్పి ఈ రోజు వారి నాయకత్వంలో పాదయాత్ర అప్పుడు అనేక మార్లు చెప్పిన మాటలు మరి మాట ఇస్తే మడవ తిప్పని మనిషిగా ఈ రోజు మన రామగుండానికి స్వయంగా వచ్చి రామగుండంలో 1x800 8,000 కోట్ల ప్రాజెక్టు ఈ ప్రాంత ప్రజలకు ఈ రోజు కానుకగా ఇచ్చిన చరిత్రాత్మకమైన రోజుగా మనమందరం పండుగ చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్తా ఉన్నా. మనందరి ప్రకారం వారికి నిజంగా చెప్పాలా, మన గుండెల్లో దేవులుగా మన ప్రాంతంలో శాశ్వతంగా దేవులుగా ఉండిపోతారు. దీని భాష సరిపోదు. దీనికి సహకరించిన పొన్నం ప్రభాకర్ గారికి, మా జీవన్ రెడ్డి గారికి, విచ్చన్నకు, వివేకన్నకు, లచ్చన్నకు, వినోదన్నకు, వేగన్నకు కూడా నేను శతకోటి వందనాలు తెలియజేస్తా ఉన్నా. భాష సరిపోతలేదు, చెప్పడానికి భాష లేదు. ఈ ఆనందం చెప్పరాని